దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలయ్యా, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించాలి, మీ కుటుంబంలో ఉన్న అవసరతల దేవుడన్నీ తీర్చాలని నేను అనుదిన ప్రార్థనలు చేస్తున్నాను. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండములో 14వ అధ్యాయంలో ఒకసారి ఒక వచ్చిన రాయబడి ఉంటుంది, యెహోవా మీ పక్షమున ఉన్నాడు, మీరు భయపడకుడి అంటాడు. మీరు మౌనంగా ఉండండి అంటాడు. అంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకు మనం భయపడకూడదంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. ఆయన ఉన్నప్పుడు మనం భయపడకూడదు కదా, ఆయన ఉన్నప్పుడు మనము కలవరపడకూడదు కదా. అందుకని ప్రభు అంటాడు, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. అక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి, అక్కడ పరిస్థితి ఏమిటి, ఎందుకు మోషే భయపడొద్దని చెబుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం కాడికి వచ్చారు, మార్గానికి దారి లేదు, ఆ నీళ్ళలో పడి చచ్చిపోతాం మేము, వెనక మన శత్రువులు వస్తున్నారేమో, ఏటైనా మాకు సాగు తప్పదు కదా అని అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల మధ్యలో మోషే అంటాడు, ప్రభు మీరు ఊరకనే ఉండండి, దేవుడు మీ ఎదుట అద్భుతాలు చేస్తాడని చెబుతున్నాడు. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కొన్ని చేయాల్సిన పనులు చేయకుండా ఆగిపోతాం, కొన్ని చేయకూడని పనులు కూడా మనం ఆగిపోతాం. అంటే మనం ఏ పని చేయాలో దేవుడు తెలుసు కనుక ఆయన చెప్పిన పని మనం చేయాలంతే. నేను చేతులు ఖాళీగానే పెట్టుకున్నాను, నేను ఏం మాట్లాడలేదు అని మనం కొన్ని సందర్భాల్లో మనకి ఆలోచన రావచ్చు. కానీ ప్రభు అంటాడు, నీకు నేను తోడే ఉన్నాను, భయపడవద్దు. మరి ఇశ్రాయేలు ప్రజలని ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి అవతలికి నడిపించి దేవుడు తన బిడ్డల్ని కాపాడాడు. మోషేని, తన కుటుంబాన్ని, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాడు. శత్రువులను నీట ముంచేశాడు. ఆ భయము, ఆ కలవరం, ఆ సమస్యల నుంచి విడుదల పొందరాళ్ళు. నీ కుటుంబంలో విడుదల కలిగిద్ది, నీ బిడ్డల విషయంలో విడుదల కలిగిద్ది, నీ ఆధ్యాత్మికమైన విషయంలో విడుదల కలిగిద్ది. విడుదల కలగచేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆయన నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు. మనం అనుకుంటాం ప్రభు మన చెయ్యి విడిచాడని, ఆయన మన చెయ్యి విడవడు. మన కుడి చెయ్యి మనతో ఉండిద్దా, మనకి దూరంగా ఉండిద్దా? మనతోనే, మన శరీరంలో, మన అవయవములోనే ఉండిద్ది. ప్రభు కూడా అలాగ మనతో ఉంటాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే యెహోవా అంటాడు. అంటే దేవుడు మనతో ఉంటాడు. మనలో ఉన్న ఆ భయాన్ని, పెరిగి తన ఆత్మను తొలగించి ధైర్యాన్ని కలుగజేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు, రక్షిస్తాడు, సమస్యలన్నీ దూరపరుస్తాడు. ప్రార్థన, పరిశుద్ధుడు ఎంతంటే నీ బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను, వారికున్న భయమును, కలవరాన్ని తీసివేసేసి ఇశ్రాయేలు ప్రజలు విడిపించినట్లుగా నీ